నువ్వు నన్ను తిట్టావు కదరా, మరి నీ డాడ్లుంటే రానారా? నేను డాడ్లుంటే రానా? నన్ను క్షమించు, తప్పైపోయింది. ఎన్నిసార్లు అంటూ నా మాట తప్పైపోయిందని? పోతున్నావు నేను పగులు రేతి నాకు ఇలా ఉంటుందా? నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ, కానీ నీకు కనబడను పగులు, కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ. నీకు చూపిస్తున్నా ఇయ్యాలి అంత సినిమా, నీకు సినిమా చూపిస్తున్నా. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ పంచాయతీలోని జంగాల కాలనీకి చెందిన గంగారాం తన భార్య చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. గంగారాం, లక్ష్మి ఇద్దరు దంపతులు జంగాల కాలనీలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే గంగారాం మద్యానికి బానిస కావడంతో గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం లక్ష్మి తనకు దయ్యం పట్టిందంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పడుకున్న భర్తపై ఒక్కసారిగా దాడి చేస్తుంది. భర్త గంగారాం నోటిలో గుడ్డలు కుక్కి చిత కొట్టింది. ఏకంగా కర్రతో దాడి చేసింది. గంగారాం భార్యకు కొడుకు కూడా తోడై అతడిని పొట్టు కొట్టినట్టు గంగారాం చెప్తున్నాడు. భార్య దాడిలో తీవ్రంగా గాయపడిన గంగారాం కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టాడు. ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత వద్దామని నేను అన్నాను. అంటే నోట్లో ఇక కొద్దిగా తీసుకున్నా, అబద్ధం ఎందుకు తీసుకున్నా, నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తాగిన చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ పెరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సార్. చచ్చిపోతా నేను. ఉండదు బట్ట మీరు ఏదన్నా ఉంటాయి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పట్టేస్తుంది. భార్య చేతిలో గాయపడిన గంగారాంను బంధువులు హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఎందుకు దాడి చేశావంటూ బంధువులు లక్ష్మిని ప్రశ్నించగా తనకు దయ్యం పట్టిందంటూ వింతగా ప్రవర్తించింది. దాడి అనంతరం గంగారాం కావాలనే తన భార్య తనపై దాడి చేసిందని పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిందంతా చెప్పాడు. కావాలనే తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని, చిత్రహింసలకు గురి చేసిందని పోలీసులకు తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే గంగారాంకు 4 పక్కటెముకలు విరిగి తీవ్ర గాయాలవటంతో చికిత్స నిమిత్తం ఖమ్మంకు తరలించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.